తేనెలలకు తెలుగు భాష తీయదనాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. కాలంతో పోటీ పడుతూ మార్కుల కోసం పాటుపడుతున్న విద్యార్థులు తల్లి భాషకు దూరం అవుతున్నారు. విశాఖ చిన్నారులు మాత్రం మాతృభాషకే మొదటి ప్రాధాన్యమంటున్నారు. మనకే ప్రత్యేకమైన పద్యాలు నేర్చుకుంటూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. వేసవి సెలవులు వస్తున్నాయంటే చిన్నారుల్లో ఒకటే ఆనందం. పుస్తకాలు అటకెక్కించి ఆటపాటల్లో మునిగి తేలాలని. ఈత, క్రికెట్, టెన్నిస్, బాస్కెట్బాల్ వంటి క్రీడల్లో మెళకువలు నేర్చుకోవడం లేదా నృత్యాలు, కరాటే, బాక్సింగ్లో ఆరితేరటం లాంటివి చేస్తుంటారు. విశాఖ చిన్నారులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నారు. ఆటపాటలను పక్కనబెట్టి తెలుగు పద్యాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పరవస్తు పద్యపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పద్యవిహారం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఎంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూర నలబాకము చేసియునైనా తప్పులెన్ను వారు తండోపతండముల్ ఉర్విజనులకెల్ల నుండు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరో విశ్వదాభిరామ వినురవేమ. పాలక్రొమ్మి గడల్ పచ్చి వెన్నయు విచ్చి తీయని మణి పూసలాయనేమో కమ్మని మకరంద కణముల స్నేహించి చిన్నారి పలుకులై చిక్కెనేమో. వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా 15 రోజుల్లో సుమారు 100కు పైగా పద్యాలు నేర్పిస్తారు. పురాణం, శతకం, చాటువులు, నాటకం, ప్రబంధాల్లోని పద్యాలను ఎంపిక చేసుకుంటున్నారు. చక్కని పద్యాలను అలవోకగా చెప్పేస్తున్నారు. తొండము ఏకదంతమున తోరపు బొజ్జయు వామహస్తమున్ కొండక మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మంద హాసమున్ కొండక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్లనొచ్చయే యుండడి పార్వతీతనయ. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విజ్ఞాయాత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ వెచ్చన్న తోత్సాహులై. ఇనుము విరగనేని ఇనుమారు ముమ్మారు కాచి ఎతుకవచ్చు క్రమముగాను మనసు విరగనేని మరిచేర్చరాదయ విశ్వదాభిరామ వినురవేమ. శ్రద్ధ లేని ఎడల చదువు సామానులు లేవు, శ్రద్ధ రాని చదువు లేదు. శ్రద్ధగా కోలుగున్న చంద్రమండల యాత్ర సులభమేమి మీ తెలుగు బిడ్డ. తెలుగు నేర్పిస్తున్న పరవస్తు పద్యపీఠం ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు. తప్పులు లేకుండా పద్యాలు రాస్తే నగదు బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. చిన్నారులను అమ్మ భాషకు దగ్గర చేయడమే లక్ష్యంగా పద్య యజ్ఞానికి పూనుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. తెలుగు భాష మనకంటే కూడా మన పిల్లలకి తెలుగు భాష మీద మక్కువ పెరుగుతుంది అనేది ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం. కాబట్టి భవిష్యత్తులో మనం ఏదైతే కోల్పోతున్నామో, ఏదైతే కోల్పోయామో తెలుగు భాష పరంగా అనేటువంటి విషయాన్ని తిరిగి మళ్ళా మన పిల్లలు మనకు, మన భాషకు, మన తెలుగు తల్లికి అందజేస్తారని మనం ఈ సందర్భంగా మన అనుభవంతో మనం చెప్పొచ్చు. పద్యపీఠానికి వస్తున్న ప్రతి విద్యార్థి కనీసం 100కు పైగా పద్యాలు నేర్చుకునేలా పద్యపీఠం నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.